ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో అయితే థర్స్‌డే టు సండే వరకు జరిగిన వ్లాగ్ అండి. వీక్లీ ట్వైస్ అయితే తప్పకుండా లాంగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. మేమున్న కమ్యూనిటీలో మాకు లేడీస్ క్లబ్ ఉంది. దాంట్లో గ్రూప్ వైస్ ఎవ్రీ మంత్ ఒక గ్రూప్ పార్టీ ఇస్తారు. ఈ మంత్ మా గ్రూప్ ఇవ్వాల్సుంది. సో, ఆ ప్రిపరేషన్స్‌లో బిజీగా ఉన్నాను. మా ఫ్రెండ్స్ మీకోసం హాయ్ చెప్తున్నారు చూడండిక్కడ. మా హ్యాపీ మొమెంట్స్ మీకు కూడా షేర్ చేస్తున్నానిక్కడ. చూసేయండి మరి. మేము చేసిన డెకార్, కండక్ట్ చేసిన గేమ్స్ అన్నీ చాలా ఎంజాయ్ చేశారు మా ఫ్రెండ్స్ అందరూ. స్పెషల్లీ మేము పెట్టిన లైవ్ చాట్ టేస్ట్ అదిరిపోయింది. బేసిక్‌గా నాకు డాన్స్ అంటే చాలా భయం చైల్డ్‌హుడ్ నుంచి. కానీ ఇక్కడ క్లబ్‌లోకి జాయిన్ అయ్యాక నా చైల్డ్‌హుడ్ సరదాలన్నీ ఎంజాయ్ చేస్తున్నాను. ఇంట్లో వర్క్స్ ఎప్పుడు బిజీగా ఉండే మేము ఈ పార్టీలో కిడ్స్‌లా ఎంజాయ్ చేస్తాము. అలా సరదాగా జరిగిపోయింది ఈ ఇయర్ మా గ్రూప్ పార్టీ అయితే. నెక్స్ట్ డే స్కూల్లో మా పాపని డ్రాప్ చేసి వర్క్ మీద ధవళేశ్వరం స్టార్ట్ అయ్యాము. సరస్వతి ఘాట్ రోడ్‌లో గ్రూప్‌గా బనానా సేల్ చేస్తూ కనిపించారు కొందరు. పచ్చి అరటిపళ్ళంటే మా పాపకు చాలా ఇష్టమని తన కోసం ఆగి తీసుకున్నానిక్కడ. గోదావరి గట్టు మీద నుంచి వెళ్తుంటే ప్రకృతి మాత పచ్చని చీర కట్టుకొని ఉందా అన్నట్టు రోడ్డుకి రెండు వైపులా పచ్చదనంతో నిండిపోయింది. అలా కొంచెం ముందుకు వెళ్ళాక అప్పుడే గోదావరిలో పట్టిన చేపల్ని ఫ్రెష్‌గా అమ్ముతున్నారు. ఏం వెరైటీస్ ఉన్నాయని చూడటానికి వెళ్ళాము. పెద్ద చేపలైతే లేవు. మార్నింగే అయిపోయాయి. మళ్ళీ ఈవినింగ్ రమ్మన్నారు అక్కడ వాళ్ళు. ఇవన్నీ గోదావరి నుంచి పట్టి తెచ్చిన వెరైటీసే అండి. ఇందులో మీకేమైనా వెరైటీస్ తెలిసుంటే కామెంట్ చేయండి తప్పకుండా. మా వర్క్ అయిపోయాక ఇంక ధవళేశ్వరం బ్యారేజ్‌కొచ్చేసాము. మేము వెళ్ళే టైంకి బ్యారేజ్ గేట్స్ అయితే ఓపెన్ చేశారండి. చాలా అందంగా ఉంది బ్యారేజ్ చూడటానికి. ఇక్కడే ఫిషెస్ కూడా పడుతున్నారు లైవ్‌లో. కానీ మేము వెళ్ళిన టైంలో ఫిషెస్ ఏం లేవు. అక్కడి నుంచి రిటర్న్ వచ్చేసాం ఇంకా. రాజమండ్రి ఎంటర్ అయ్యాక నాకు బాగా ఆకలనిపించి బ్రేక్‌ఫాస్ట్ చేసి వెళ్దామని మా వారిని అడిగితే, రాజమండ్రిలో వెజ్ ఫుడ్‌కి ఫేమస్ అయిన ఉడిపి అక్షయకి తీసుకువెళ్లారు. అక్కడ వేడి వేడి సాంబార్ వడ తినేసి, మా పాప స్కూల్‌లో పేరెంట్స్ టీచర్ మీట్ ఉంటే అక్కడికి వెళ్లి అటెండ్ అయిపోయాము. ఎవ్రీ మంత్ మేమున్న కమ్యూనిటీలో మూవీ వేస్తారు బిగ్ స్క్రీన్ మీద. దానికోసం నేను మా బుడ్డిది రెడీ అయిపోయాము. ఈ మంత్ అయితే 'దిల్వాలే దుల్హనియా లే జాయేంగే' మూవీ వేశారు. ఎప్పటికైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదండీ! చాలా ఇంట్రెస్ట్‌గా చూసారు అందరూ. లాస్ట్ వరకు కూడా. సండే మా రిలేటివ్స్‌లో ఒక ఫంక్షన్ ఉంది. మార్నింగే దానికోసమైతే ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అయిపోయాం ఇక్కడ. మా పాప అయితే ఇంకా నిద్ర మోడ్‌లోనే ఉంది. మా జాబిలమ్మకి ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా జామ పండయితే తన మోస్ట్ ఫేవరెట్. అది ఫినిష్ అయ్యే వరకు ఎంజాయ్ చేసింది. ఇంతకుముందు జాబిలమ్మతో జర్నీస్ అంటే సర్కస్‌లా ఉండేది. ఇప్పుడు మా బుడ్డిది కూడా ఎంజాయ్ చేస్తుంది. దాంతో మేము కూడా అలానే ఎంజాయ్ చేస్తున్నాము. జామ పండు తినేసాక కాసేపు డ్రైవ్‌ని ఎంజాయ్ చేస్తూ అలసిపోయి నిద్రపోయింది. మేము వెళ్ళే దారిలో కడియం నర్సరీస్ ఉన్నాయి. వింటర్‌లో ఫ్లవరింగ్‌తో ఈ ప్లేస్ చాలా బావుంటుంది. మళ్ళీ వింటర్‌లో తప్పకుండా విజిట్ చేయాలి ఈ నర్సరీస్. నాకైతే మొక్కలంటే చాలా ఇష్టం. మేమిద్దరం దారిలో గ్రీనరీ చూస్తూ డ్రైవ్ ఎంజాయ్ చేస్తుంటే, మా జాబిలమ్మ హాయిగా బ్యాక్ సీట్‌లో రిలాక్స్ అవుతుంది. ఈ ట్రిప్‌లో అయితే
బ్యాక్ సీట్‌లోనే ఆడుకొని బజ్జుంది మొత్తం అంతా. వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు కూడా. ఫంక్షన్‌లో మా రిలేటివ్స్ అందరం కలిసి కబుర్లో మునిగిపోయాం. వీడియోని తీయడమే మర్చిపోయాను మీ అందరి కోసం. ఏముందండి, మీ అందరికీ తెలిసిందే కదా! మనం ఉన్న బిజీ లైఫ్స్‌లో ఇలాంటి ఫంక్షన్ అప్పుడే కదా కలవడం కుదురుతుంది. నేను కూడా ఫంక్షన్స్ అటెండ్ అవ్వడానికి ఇందుకోసం ఇంట్రెస్ట్ చూపిస్తాను. మన పిల్లలకి కూడా మన రిలేటివ్స్ ఎవరనేది తెలుస్తుంది కదా! ఇంతేనండి ఈ వ్లాగ్. మళ్ళీ ఇంకొక మంచి వ్లాగ్‌తో మీట్ అవుదాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ద ఛానల్. బాయ్ బాయ్.